హలో ఫ్రెండ్స్, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినే వెరైటీ ఆఫ్ స్నాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ మనకి మిల్లెట్స్తో ఇష్టంగా టేస్టీగా తయారు చేసి వీళ్ళ డెడికేటెడ్ స్టోర్స్లో సెల్ చేస్తున్నారండి. ఎవరంటే మన అవని ఫుడ్స్ రుషిష్ అగ్రో స్టోర్ వారు ఇక్కడ మనం ఈరోజు రావడం జరిగింది. వీళ్ళ బిజినెస్ మోడల్ ఏంటి, వీళ్ళు ప్రొడక్ట్స్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు, అవి మనకి మన హెల్త్కి ఎలా యూజ్ అవుతాయి, ఇవన్నీ మనం చూద్దాం. వాళ్ళతో మాట్లాడి అన్ని విషయాలు అన్ని డీటెయిల్స్ క్లియర్గా చూద్దాం. ఫైనల్గా మనం చిన్న బిజినెస్ టిప్ కూడా లాస్ట్కి తెలుసుకుందాం. వెల్కమ్ టు గోపి బ్లాగ్స్, నేను మీ గోపి. నమస్తే, మీ పేరు? సూర్య అండి. ఓకే ఉండే కూర్చున్నది. ఓకే ఋషి 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 ఫుడ్స్. సో మనకి ఎలాంటి ప్రోడక్ట్స్ దొరుకుతాయి సార్ ఇక్కడ మనకి ఈ స్టోర్లో, డెడికేటెడ్ స్టోర్లో? జనరల్గా వచ్చేసేటప్పటికి మీకు ఐటమ్ అంతా కూడా బయట కూడా దొరుకుతుంది. ఓకే కానీ మన దగ్గర స్పెషల్ ఏంటంటే మనం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడతామండి. ఓకే నైస్. తర్వాత బట్టి సెక్షన్ లో ఎక్కువ అంటే ఇప్పుడు మన వాళ్ళంతా ఓవెన్ లో చేస్తున్నారు కదా, మనం పాతకాలం బట్టి టైప్ లో చేయిస్తాం అనమాట. ఓకే చాలా ఐటమ్ బిస్కెట్ అంటే ఇప్పుడు ఇవన్నీ జొన్న అటుకులు అండి, ఇది వచ్చి రాగి అటుకులు, ఓకే ఇది వచ్చి బాస్మతి రైస్ తో చేస్తారు. ఓకే ఇట్లా అనమాట. ఇవన్నీ కూడా మనం బట్టిలో చేయిస్తాం. అట్లా అటుకుల్లో ఇన్ని టైప్స్ ఉన్నాయండి. రాగి ఉందండి, ఇంకా మన దగ్గర కొన్ని రకాలే ఉన్నాయి. ఓకే రైస్ తో చేసే ఉంటాయి, ఇంకా జొన్న కొరలతో చేసే ఉంటాయి. సూపర్. మన దగ్గర ఏంటంటే ఇక్కడ రన్నింగ్ ఐటమ్ ఏంటనేది చూసుకుంటావచ్చు అనమాట. మీకు ఇది వచ్చేటప్పటికి కాజు చిక్కీ అని ఓకే ప్యూర్ బెల్లంతో చేస్తారు. ఇది మనకి మార్కెట్ లో దొరికేదంతా మాక్సిమం ఏంటంటే షుగర్ యాడెడ్, లేదంటే మీకు లిక్విడ్ గ్లూకోజ్ వాడుకుంటారు అన్నమాట. అవును సార్. ఇది మనం వచ్చేటప్పటికి బెల్లంతో మాత్రమే చేసాం. అవును అంటే బిజినెస్ అనేది అలా చేసినా ఎలా చేసినా మన ప్రాఫిట్స్ ఒకటే. కాకపోతే దీంట్లో సాటిస్ఫాక్షన్ ఏంటంటే కస్టమర్ హెల్త్ మనకి అనమాట. మీరు ఇవి వచ్చి బెస్ట్ దినుసులు అంటారండి. న్యూట్రిషన్ సెక్షన్ ఏమి కూడా మిస్ అవ్వకుండా ఏం చేయాలన్నమాట. ఇది ఓకే సార్. ఇప్పుడు డైట్ ఇప్పుడు బాగా హెవీగా అవేర్నెస్ వచ్చింది, బాగా వాడుతున్నారు. ఇందులో ఏంటంటే ఉన్నాయి సార్? అంటే మొక్కజొన్న కనిపిస్తుంది. మొక్కజొన్నలు ఉంటాయండి, రాగులు ఉంటాయి, సజ్జలు ఉంటాయి, ఓకే. తర్వాత పొద్దుతిరుగుడు పూలు, సన్ఫ్లవర్ సీడ్ ఉంటుంది. అట్లా రకరకాలుగా అనమాట. ఓకే ఇది వచ్చేటప్పటికి మనం చిన్నప్పుడు తినుంటాము వామ్ బిస్కెట్ అంటే వామ్ బిస్కెట్. చిన్నప్పుడు టీచర్ అని గుర్తొస్తుంది. ఇది ఏంటంటే జనరల్ గా బయట దొరికేది మనకు మైదాతో దొరుకుతుంది. ఇది వీట్ ఫ్లోర్ అండి. వీట్ ఫ్లోర్ తో బట్టీలో చేస్తారండి. ఈ వామ్ కానీ ఇది కానీ అన్ని సమపాలలో ఉంటుంది. పిల్లలకు పెట్టినా కూడా ఇబ్బంది లేకుండా ఉండేట్టుగా చేస్తున్నాం అనమాట. ఓకే నైస్. తర్వాత ఈ శనగలు, ఈ బఠానీలు అనేవి కూడా బయట దొరుకుతాయి. అయితే మన దగ్గర దొరికేదానికి స్పెషల్ ఏంటంటే బఠానీ వచ్చేటప్పటికి మీకు బయట దొరికే దాంట్లో 60% గట్టిగా ఉంటాయండి, 40% పఫ్ అవుతాయి. మనం బట్టీలో చేసిన వాళ్ళు ఏంటంటే 90% పఫ్ అవుతాయి, మెత్తగా ఉంటాయి అనమాట. కటకటలాడకుండా మరి భయంకరంగా ఉండకుండా. మీకు ఇందులో కూడా అంతే, పొట్టు ఎక్కువ ఊరకుండా చేస్తారు. ఇది బయట దొరికేట్లో మీకు పొట్టంతా ఓ పక్క వచ్చేస్తుంది, మామూలు ప్లెయిన్ ఓ పక్క ఉంటారు. దాని గురించి బట్టీలో చేసుకోవడం వల్ల ఇలా ఇది బెనిఫిట్. సున్ను ఉండండి, జనరల్ గా మనకు బయట దొరికేది నేతి సున్ను అంటాం కదా, నెయ్యి లేకుండా ఇది సున్ను ఉండాలి. నెయ్యి లేకుండా ఓన్లీ బెల్లమను మినపిండితోనే, మినుములు కూడా పొట్టు తీయకుండా డైరెక్ట్ గా ఇచ్చేస్తారు. మనకి ఇప్పుడు అంతా పాలిష్ పెట్టిన బియ్యం వాడేసి మళ్ళీ తౌడు తెచ్చుకొని చూస్తూ అవుతున్నాం. ఆ శ్రమ లేకుండా మొత్తం కలిపి ఉంటుంది ఇది. దీంట్లో వచ్చేటప్పటికి మీకు నెయ్యి యాడ్ అవ్వదు, ఓన్లీ వుడ్ ప్రెస్ ఆయిల్ చేతికి మాత్రం పూసుకొని చేస్తారు అంతే, అలా చేసేది. ఇది వచ్చేటప్పటికి మీకు నెయ్యి దాన్ని మళ్ళీ సున్ను ఉండాలి. ఈ సున్ను అది దాని డిఫరెంట్. ఇది నెయ్యితో ఓకే. అది లైక్ చేసే వాళ్ళు చాలా మంది ఎక్కువ అదే ఇప్పుడు వాడుతున్నారు. మన దగ్గర స్టోర్ నేను తీసుకున్న తర్వాత, ఇప్పుడు తీసుకున్న తర్వాత బయట దొరికేదంతా మీకు ఇదే దొరుకుతుంది ఎక్కువ. అంటే నెయ్యి లేకుండా సున్నం ఏంటనే వాళ్ళకి అదొక సమాధానం. అలా తర్వాత ఇది వచ్చి నూజిడి అండి. నూజిడీలు బయట దొరుకుతాయి కదా, మీ దగ్గర స్పెషల్ ఏంటి అనుకోవచ్చు. బయట అంతా పంచదారతో దొరుకుతుంది అని, మనకు మార్కెట్ లో లేదు ఇప్పుడు. ఇది కంప్లీట్ బెల్లం అండి, ఇది హ్యాండ్ మేడ్. ఓకే, చేతితో తీగలాగి చుట్టి చేస్తారండి. ఇది మనకు ఒంగోలు దగ్గర నుంచి తెప్పిస్తాం అనమాట. ఇవి మనం చేసే కూడా కాదు. అలాగే నువ్వులు కూడా దానికి చుట్టాలని అవునండి. ఈ చుట్టడం కానీ ఇది కానీ చేయడం చాలా శ్రమ. యాక్చువల్ గా చెప్పాలంటే ఇంత శ్రమ తీసుకోవడం ఇష్టంలాగా అందరూ షుగర్ లో అట్లా దిగిపోయి నార్మల్ గా అదే బెల్లం అని చెప్పి మార్కెట్ లో అమ్మేస్తున్నారు. మనం పర్టికులర్ గా ఒక ఫ్యామిలీని పట్టుకొని వాళ్ళతో చేయిస్తున్నాను నేను. అట్రే నిన్న కూడా అవే ఉంటాయి. మీరు డిఫరెంట్ ప్రైస్ కూడా డిఫరెంట్ షాపులకి వెళ్తున్నాయండి. మనకి సెక్షన్ ఆఫ్ ఏంటంటే ఒక బిజినెస్ సాటిస్ఫాక్షన్ తోనే వెళ్తున్నాం. అంటే కస్టమర్ కి ఏం కావాలి దాన్ని మనం క్యాష్ చేసుకుందాం అని కాకుండా, డబ్బులు మనం తీసుకుంటూ కూడా వాళ్ళకి హెల్త్ కి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ఏం చేయొచ్చు అనే కానీ చెప్తూ వెళ్తున్నాం. ఆబ్వియస్లీ కస్టమర్ హెల్దీగా ఉంటేనే మనకి రిపీట్ అవుతూ ఉంటుంది దానికోసం.
ఇవన్నీ వుడ్ ప్రెస్డ్ తో చేసేయండి. ఓకే. ఆయిల్ మనమే పల్లీలు సెలెక్ట్ చేసి ఆయిల్ తీపిచ్చిన తర్వాత వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు చేసి ఇస్తారు మనకి. డైరెక్ట్ ఓన్లీ పల్లితో తయారు చేసిన ఆయిల్ మాత్రం. ఆయిల్ పెద్ద మీరు తింటే తెలిసిపోద్ది, టేస్ట్ చూపిస్తాను మీకు. ఓకే. ఓకే. ఇది కంప్లీట్ గా స్వీట్ కార్న్ ఉంటది కదా, స్వీట్ కార్న్ మనం ఏ చేసినా పొట్టు తీయమండి, పొట్టుతోనే కలిపి చేస్తారు. ఓకే. పైన లేయర్ తీరు, లేయర్ తీస్తే లేస్ అయిపోతుంది, లేయర్ తీయకుండా చేస్తుంది. ఓకే. ఇదనమాట, ఇలా ఉంటాయి. దీన్ని కార్న్ బైట్స్ అంటారు. కార్న్ బైట్ రీసెంట్ గానే చేయించాం. చాలా బాగున్నాయి. స్వీట్ అండ్ హాట్, పిల్లలకు కూడా అటు హెవీగా కాకుండా ఇటు లైట్ ఇది కాకుండా పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా వాడుకోవచ్చు అన్నట్టు ఉంటుంది అనమాట. ఎన్ని తిన్నా కూడా ఇబ్బంది లేకుండా. మెయిన్ ఇది వచ్చేటప్పటికి కరివేపాకుతో చేస్తారండి. ఓకే. మీకు వుడ్ ప్రెస్డ్ ఆయిల్ అనేది వీటన్నిటిలో కామన్, మీరు నవ్వులుతుంటే తెలిసిపోతుంది. అదే టేస్ట్ పచ్చి ఆయిల్ తెలిసిపోతుంది. పల్లి ఆయిల్. మీకు దాంట్లో వచ్చేటప్పటికి ఇది కర్రీ అనమాట. ఓకే. ఇది వచ్చేటప్పటికి మీకు కొర్రలు. ఓకే. కొర్రలు. అట్లాగే మీకు ఇది వచ్చేటప్పటికి జింజర్ వస్తుందండి. ఇది రాగితో బూంది కంప్లీట్. ఇది వచ్చేటప్పటికి మీకు మొరింగా స్టిక్స్ అండి, మునగాకుతో చేస్తాం. మునగాకు. ఇది వచ్చి రాగి కంప్లీట్ గా. అంటే వీటిలో అన్ని కూడా ఇప్పుడు మన వాళ్ళు వెతుక్కొని మరీ తింటున్నారు బయట తెచ్చి. వాటిని మనం స్నాక్ ఐటమ్ లో ఏంటంటే మన వాళ్ళు శనగపిండో లేకపోతే మైదా పిండో వీటితో వేసేసి కాగిన ఆయిల్లోనే మళ్ళీ వేసి తీసి అన్ని చేసి వాటిని స్నాక్స్ కింద తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు, తెచ్చుకుంటున్నారు. అవునవును. ఇటు ఎందుకు మనం అటువైపు నుంచి ఎందుకు రాకూడదు అన్న కాన్సెప్ట్ లో స్టార్ట్ చేసింది అనమాట. ఇది ఓన్లీ డిస్ప్లే స్టోర్ మాత్రమే. ఓకే. మీకు ఆర్డర్ చెప్తే మాకు దాంట్లో డైరెక్ట్ గా మనకి చేసే దగ్గర నుంచి డైరెక్ట్ గా కస్టమర్ కి మనం డెలివరీ ఇస్తున్నాము. ఓకే. అండ్ ఇండివిజువల్ గా అనేది మన కాన్సెప్ట్ కాదు అసలు. అంటే జనరల్ కస్టమర్, రిటైల్ కస్టమర్ గురించి మనం ఇచ్చేయలేదు. హోల్సేల్ ఎవరైనా షాప్స్ వాళ్ళు వచ్చి డిస్ప్లే చూసుకుంటే వాళ్ళకి నచ్చింది, టేస్ట్ చూసుకున్న తర్వాత నాకు 10 కేజీలు కావాలి, లేకపోతే 10 ప్యాకెట్లు కావాలి, 20 రైలు కావాలి, లేకపోతే ఇలా కావాలి, నేను స్టోర్ లాగా పెట్టుకుందాం అనుకుంటున్నాను. జనరల్ ఐటమ్ అమ్మి బిజినెస్ పిచ్చోడు కొంతమంది ఉన్నారండి. అంటే కస్టమర్ కి వీళ్ళకి మనసులో బాధ అనిపిస్తూ ఉంటుంది నమ్ముతున్నా, కానీ బిజినెస్ సో అలాంటివన్నిటిని కొంచెం అవాయిడ్ చేసి మనం ఏదన్నా కొంచెం కొత్త కాన్సెప్ట్ లో సేమ్ ఐటమ్, అదే మురుకులు, కానీ హెల్త్ కి ఏమి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ప్లాన్ చేసేటట్టుగా ఇన్ని ఐటమ్స్ తీసుకున్నాం అండి. అండ్ మీరు రాగులు కానీ జొన్నలు ఇవన్నీ హెల్త్ కి చాలా మంచిది, బట్ ఏ వేలో తీసుకుంటే జనాలకి వెళ్తుందో తెలియదు. దాన్ని మీరు స్నాక్ ఐటమ్ తీసుకున్నారు. ఇప్పుడు రాగి సంకట కాసుకోండి, లేకపోతే ఇంట్లో వండుకోవచ్చు చెప్తున్నారు. అవి ఎక్కువ జనాలకు ఎక్కువ ఓపిక తీరిక లేవంటే. చాలా మందికి ఇంకో డౌట్ కూడా ఉండిందండి దీంట్లో. అంటే మిల్లెట్స్ అంటున్నారు, వుడ్ ప్రెస్డ్ ఆయిల్ అంటున్నారు, మరి రేటు ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది ఎక్కువ ఉంటాయి. చాలా ఈ పేరు చెప్పి చాలా ఎక్కువ మేస్తున్నారు జనాలు. మిల్లెట్స్ అనగానే హైక్ ఉంటది, ఆర్గానిక్ అనగానే హైక్ ఉంటది, ఇలాంటివి కొన్ని ఉన్నాయండి. జరుగుతున్నాయి కూడా, బిజినెస్ కూడా జరుగుతున్నాయి, అలాగా దాని కాన్సెప్ట్ లో జరుగుతున్నాయి. అయితే మన దగ్గర వచ్చేటప్పటికి డిఫరెన్స్ కూడా చెప్తాను నేను. మీరు ప్రాసెస్ చేసిన ఆయిల్ ప్యాకెట్ ఇంట్లో తెచ్చుకుంటే, అలాగే వుడ్ ప్రెస్డ్ ఆయిల్ లో నుంచి గానుగ నుంచి 1 లీటర్ తెచ్చుకుంటే, ఈ రెండింటికి వేరియేషన్ ఎంత ఉంటుందో అంతే ఉంటుందండి. ఇది కూడా అంతకు మించి ఎక్కువ ఉండదు. ఇది వచ్చేప్పటికి మీకు బీట్రూట్ అండి. ఓకే. ఇది వచ్చేటప్పటికి జొన్న. ఇది వచ్చేటప్పటికి మీకు బెకనీర్ మిక్స్ అని, బెకనీర్ బూందీ అని మనం పచ్చిశనగలు ఉంటాయి కదా, పచ్చిశనగలు నానబెట్టి కొంచెం ప్రాసెస్ ఉంటుంది, దాంతో చేసేదండి. చాలా హెల్దీ ఫుడ్. ఓకే. ఇది వరకు మనకు వడపప్పు అయ్యి అని చెప్పేసి కలిపి మిక్స్ చేసి పెట్టేవాళ్ళు మన చిన్నప్పుడు ప్రసాదాలకి వెళ్ళాం, వినాయక చవితికి కూడా పెడతారండి. ఆ టైప్ ఆఫ్ ఇదనమాట. కాకపోతే ఆయిల్ అనేది తీసుకున్నాం, తప్పట్లేదు. తర్వాత ఈ సెక్షన్ వచ్చేటప్పటికి ఇదంతానేమో రెడీ టు ఫ్రై లేండి. ఈ సెక్షన్ అంతా మీకు పీరో నేచురల్స్ అని చెప్పేసి బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్ లో. అవునండి, ఒక 50 బ్రాంచెస్. అందరికి సప్లై మనమేనండి. ఓకే. ఫ్రైడ్ ఐటమ్స్, రెడీ టు ఫ్రై ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి దొరుకుతాయి. రీజన్ ఏంటి అని అంటే నేచురల్స్ కావాలి. మన బయట ఎందుకు పెట్టరు, మన ఎందుకు పెడతారంటే మనం ఫుడ్ కలర్ ఒకటి వాడడం. గోధుమ పిండి హెవీ రేంజ్ లో గోధుమ పిండి ఉంటుంది అండి. మైదా పిండి అనేది మైనస్ లో ఉంటుంది, అంటే మైనర్ దాంట్లో ఉంటుంది. ఎంతవరకు కావాలో అంతవరకే వాడతారు. ఇది మీకు బయట మీకు ఏంటంటే సాల్ట్ ఎక్కువ ఉంటది, లేదంటే చప్పగా ఉంటది, లేదంటే అసలు అది కూడా వీలుగా లేకుండా ఉంటుంది. కానీ మన దగ్గర మీడియం ఎప్పుడు ఒకలాగా ఉంటుంది. తర్వాత ఇవి వచ్చేసేటప్పటికి మీకు స్ట్రాబెర్రీ బైట్స్ అని. ఓకే. ఇంకా స్ట్రాబెర్రీ పల్ప్ తీసి పల్ప్ ని బెల్లం యాడ్ చేసి చేస్తారు అన్నమాట, లేయర్స్ లాగా. యూనిక్ ప్యాకింగ్ అండి. ఓకే. జెల్లీ టైప్ వస్తుందండి. ఓకే. ఇది వచ్చేటప్పటికి రైస్ ఐడియా అండి మనకి ఇంట్లోకి. రైస్ పిండి అన్ను మినపప్పు కొంచెం లైట్ గా ఇది వేసి చేస్తారు. ఓకే. ఆల్మోస్ట్ దీనికి 3 times అవుతుందండి.
పెద్ద అది ఇది చూడడానికి చిన్నగా ఉన్న ఆయిల్ ఆల్మోస్ట్ అలా అంటే మీకు ఎగ్జిబిషన్ టైప్ ఉంటది కదా, ఆ ఎగ్జిబిషన్ లో వచ్చే దాంట్లో సగం అయిపోతుంది. ఇప్పుడు మీకు బైక్స్ చూపెట్టాను కదా, అవునండి. ఇది ఇట్లా వస్తుంది ప్యాక్. మళ్ళీ దీంట్లో లోపల లేయర్ ఉంటారు, ఇంకా ఇంకో ప్యాక్ ఉంటది. అది వచ్చి స్ట్రాబెరీ అండి, ఇది వచ్చి మ్యాంగో, ఇది వచ్చి గోవా అండి, జామకాయ. చాలా ఓన్లీ స్వీట్ ఉంటాయండి ఇవి? అంటే మీకు స్వీట్ కాదండి, సేమ్ ఇప్పుడు ఆ ఫ్లేవర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇది స్ట్రాబెరీ టేస్టే ఉంటుంది. మీరు ఆ పల్పు కనుక తీసుకొని ఎలా అవుతుంది అలాగా, అంటే డైరెక్ట్ పల్ప్ తీసి దీన్ని మనం పల్పు తీసి దాన్ని తయారు చేస్తారు. అంటే మిగతా బయట దొరికే వాటిలో పల్ప్ ఫ్లేవర్ ఉంటుంది కానీ పల్ప్ ఉండదు. ఇది పల్పుతో వస్తుంది. సేమ్ ఇది మ్యాంగో లేయర్ తీసి నవ్వుతున్నప్పుడు తెలిసిపోతూ ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి కాను ఉంటది కదా మనకి, నాటు మొక్కజొన్నలు, మొక్కజొన్నలు పైన లేయర్ తీసి చేస్తారండి. ఓకే. ఇది అనమాట, పైదంతా తీసేసి ఆ ఫ్లోర్ తో చేస్తారు. ఓకే. ఇది వేయించుకున్న తర్వాత చాలా 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 హెల్దీ స్నాక్, ప్లస్ చాలా బాగుంటది. ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ అండి హెల్తీ ఫుడ్ తీసుకోవడం. ఇందులోనే ఇప్పుడు మనకి రైస్ వడియంలోనే ఇప్పుడు ఇది జీరా అండి. ఓకే. జీరా మిక్స్ అవుతుంది దీంట్లో వచ్చేటప్పటికి. ఇది వచ్చేటప్పుడు కంప్లీట్ రెడ్ చిల్లీ. ఇది వచ్చి కసూరి మేది అని చెప్పేసి ఆకలి, కస్తూరి మేది మనకి చమనం, మేది చమనం అవి వాడతారు కదా, దానికి సంబంధించిన అనమాట. ఇంక ఇవన్నీ కామన్ గా మీరు చూసేవే, బయట చూసేవే. కాకపోతే బెటర్ ఏముంటుందంటే మీరు బయట చూసే వాటికి ఇటుకి డిఫరెన్స్ మీకు కలర్ తెలుస్తూ ఉంటుంది చూడండి. బేసిక్ కలర్ లో ఉంటాయి, అవన్నీ ఏమో షైనింగ్ కలర్స్ ఉంటాయి అట్లా. ఇది వచ్చి సగ్గుబియ్యం ఉడకబెట్టేసి పిండేసి పిల్లగా తీసి దాంతో తయారు చేస్తారండి అవి. మీరు ఇది ఆయిల్ వేసి తీసిన తర్వాత కూడా చక్కగా చిన్నపిల్లలకి ముద్దలాగా చేసి పెట్టేయచ్చు. ఓకే. సగ్గుబియ్యం చిన్నపిల్లలు ఉంటాయి. జనరల్ గా సగ్గుబియ్యం అని అంటే మనకి సగ్గుబియ్యంతో చేసిన ఏవి కూడా ఏంటంటే అక్కడక్కడ మనకి ఇత్తుగా తగిలేసి కొన్ని గట్టిగా హార్డ్గా ఉంటాయి. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి మీరు మొత్తం కలిపేసి పిండేసినా కూడా మీకు ఎక్కడ హార్డ్నెస్ తగలదు. ఇది వచ్చేది చిక్కీ అండి, తాటి బెల్లం చిక్కీ అండి, తాటి బెల్లం పామ్ జాగరి. ప్లస్ మీకు ఈ పల్లి బద్దలు కూడా చూస్తే మీకు అర్థమవుతారు. చాలా జాగ్రత్తగా సెలెక్టివ్ గా క్వాలిటీ ఉన్నట్లో బెటర్ ఏదైనా అది తీసుకొని చేస్తున్నాను. వాళ్ళ పల్లి రేటు బాగా ఎక్కువైపోయిందని చెప్పేసి వాళ్ళు ఏది పడితే అది చాలా మంది బయట వాడేస్తున్నారు. కానీ ఈ రోజు కూడా మన పల్లి అదే ఉంటుంది. మన ప్రోడక్ట్ సేల్స్ అవన్నీ అంటే బయట ఎక్కడైనా ఇస్తున్నారా, లేకపోతే మన ఫ్రాంచైజీస్ ప్రజెంట్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్రాంచైజీ లాగా అయితే ఏమీ లేదండి. యాక్చువల్గా చెప్పాలంటే డిస్ప్లే అది రీసెంట్ గానే మనం ప్లాన్ చేసాం. ఇంతకు ముందు అంతా వర్క్ షాప్ నుంచి డైరెక్ట్ గానే ఇచ్చేసేవాళ్ళం అలా తీసుకెళ్ళిపోయి కాబట్టి చెప్పిన వాళ్ళకి ఎవరికైతే అలాగే ఈ ప్యూర్ నేచురల్స్ వీళ్ళకి అందరికీనేమో వాళ్ళకి బల్క్ ఒకేసారి అంటే చెప్తే ఒక 10 బస్తాలు 15 బస్తాలు అలా వెళ్ళిపోతుంది. వాళ్ళు మెయిల్స్ దీంట్లో ఇచ్చేస్తే వాళ్ళ గోడౌన్లో వాళ్ళే అన్ని వాళ్ళ బ్రాంచ్లకు పంపించుకుంటారు. అది రెడీ టు ఫ్రై వరకు అలా ఇస్తాం అన్న. ఈ రెడీ టు ఈట్ వచ్చేటప్పటికి ఏంటంటే కొన్ని ఎక్స్పెరిమెంట్ లో ఉన్నాం, కొద్దిగా చేసుకుంటూ వస్తున్నాం. ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఇది పెసలు పొట్టు తీయకుండా చేస్తారండి. అదే బుత్తిపప్పు కొనుక్కుంటూ. తర్వాత ఇది వచ్చేటప్పటికి చెకోడి అని మనోళ్ళు సింపుల్ గా చెప్పేస్తారు కదా, ఇది సోయాతో చేస్తామండి. సోయాతో చేస్తాను. ఇవన్నీ అంటే బయటికి రెడీ చేస్తున్నాము. ఈ షాప్స్కి వచ్చేటప్పటికి చెప్పాను కదా ఇందాక, శ్రీ సాయి నేచురల్స్ అని చెప్పి గోపాల్ నగర్ ఒకటి, మోతీ నగర్ ఒకటి ఉంది, వాళ్ళకి సప్లై ఇస్తామండి మనం. అట్లాగే బొటానికల్ గార్డెన్ స్టోర్ ఒకటి ఉంది, పాలెం ఆర్గానిక్స్ అని వాళ్ళకి కూడా ఇస్తాము. తర్వాత మణికొండ హైగ్రో అనే ఒకటి ఉందండి, వాళ్ళకి ఇస్తాము. అంటే సెలెక్టివ్ గా మనం కావాలి మన ఐటమ్ ఎలాంటి ఐటమ్ నే ఎత్తుక్కుంటూ ఉండే, ఈవెన్ వాళ్ళు కూడా ఆర్గానిక్ వస్తుంది. అంటే మామూలు కూడా చేస్తారు, కస్టమర్ గురించి వాళ్ళు కూడా ఆలోచించే టైప్ ఆ మెంటాలిటీ ఉన్న వాళ్ళు దగ్గర అవుతాం. విప్లవ సర్కిల్ లో వేవ్రాక్ లో వాళ్ళు కూడా తీసుకెళ్తారు మన దగ్గర, స్నాక్ ఐటమ్ వరకు తీసుకెళ్తారు వాళ్ళు కూడా. తర్వాత ల్యాంకో హిల్స్ లో ఒకటి ఉంది, అక్కడ తీసుకెళ్తారు వాళ్ళు. ఇక్కడ కొంచెం రిటైర్డ్ పీపుల్స్ ఎక్కువ చుట్టుపక్కల, వీళ్ళు హెల్త్ కాన్షియస్ బాగా ఉన్నవాళ్ళు అనమాట. వాళ్ళు రెగ్యులర్ గా పట్టుకెళ్ళి, అంటే ఒక్కొక్క ప్యాకెట్ పట్టుకెళ్తారు కానీ రెగ్యులర్ గా రిపీటెడ్ గా వచ్చి ఉంటారండి. నిన్న వర్క్లో వాకింగ్ వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ఏ రోజు ఆ రోజు పట్టుకెళ్ళిపోతారు. అంటే మీరు డెడికేటెడ్ గా వేరే అంటే ప్యూరో న్యాచురల్ లాంటి వాటిని ఆ స్టోర్స్ ని మీరు పాయింట్ చేసుకుని ఇస్తున్నారు, అంటే బిజినెస్ టు బిజినెస్ ఇద్దాం అనుకుంటున్నారు. బిజినెస్ టు బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ ఉందండి. అప్పుడైతేనే ఏంటంటే ఎక్కువ మంది జనాల దగ్గరికి వెళ్తున్నారు. అంటే మనం బిజినెస్ టు కస్టమర్ డైరెక్ట్ పట్టుకునే అంటే ఎంతమందికి ఇవ్వగలుగుతాం, ఏరియా ఉందండి మా 5 కిలోమీటర్ పరిధిలో మనం చేయగలుగుతాం, లేదా 2 కిలోమీటర్ల పరిధిలో చేయగలుగుతాం, అంతకుమించి చేయలేం కదా. యాక్చువల్గా నేను ఈ కాస్ట్ కూడా రీజనబుల్ గానే ఉన్నాయి, అదే చెప్తున్నాను. తిన్న తర్వాత దీని మీద ఎంఆర్పీ ఉంది కదా, కొంతమంది అడుగుతారండి, కస్టమర్లు కాల్ చేసి కొంతమంది బయట కొనుక్కున్న ఉంటారు కదా, సార్ ఈ ప్రైస్ వస్తూ మీరు ఎలా ఇవ్వగలుగుతున్నారు. అదే అంటే కాన్సెప్ట్ ఒకటి విపరీతంగా నేనేదో
అర్జెంట్గా సంపాదించాలని ఆలోచన ఒకటి లేదు. ఫస్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ముఖ్యం. తో పాటు సర్వైవల్ అయితే చాలా అనుకునే టైప్ లో చేస్తున్నాను. అయితే నేనైతే చేస్తాను, వేరే వాళ్ళు చేయరు కదా, వాళ్ళ కాన్సెప్ట్ కూడా చూడాలి కదా, దానికోసమైన ప్రిపరేషన్ లో కొద్దిగా ఉన్నాం. సో ఇప్పుడు ఏదైనా స్టోర్స్ లో బల్క్ గా మీ దగ్గర నుంచి ప్రోడక్ట్ తీసుకొని వాళ్ళు సేల్ చేసుకుంటారంటే మీరు వాళ్ళకి ఇస్తాం. అంటే మేము ప్రిపరేషన్ చేస్తున్నాం అంటే ఎవరైనా షాప్ కానీ సెటప్ చేసుకొని వాళ్ళ ఏరియాలో కొంచెం ఈ సెక్షన్ వచ్చేటప్పటికి ఏంటంటే కొద్దిగా అవేర్నెస్ ఉన్న ఏరియాలో అయితేనే బాగుంటుంది. మరీ లో క్లాస్ వీటిలో అయితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీళ్ళకి అంత తీరిగా ఉండదు, వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఏదో ఒకటి తింటున్నాంలే అన్నట్టు ఉంటుంది తప్ప. అలాగే ఇప్పుడు స్టార్టింగ్ లో వాళ్ళు చేయాలంటే వీళ్ళు ఎఫర్ట్ చేయలేదు. అంటే జనరల్ గా పక్కన ఉన్న స్నాక్ చూసి ఇది చూసి అది తక్కువ ఉంది ఇది ఎక్కువ ఉంది కదా అన్నట్టుగా ఉంటారు. ఇందులో వాడి లోపలికి రావడానికి కూడా ఆలోచిస్తారు వాళ్ళు. అందుకని కొంచెం కొద్దిగా ఏరియాని కొంచెం గేటెడ్ కమ్యూనిటీస్, కొంచెం మంచి కాలనీలు అలాంటి వాటిలో ఉంటే నాకు విపరీతమైన డిస్ప్లేలు ఇవన్నీ నేనేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. జనరల్ సింపుల్ గా పెట్టుకొని వాళ్ళు షాప్ అరేంజ్ చేసుకుంటే ఈ మా బ్రాండింగ్ అంటే సేమ్ ఇక బోర్డు ఒకటే, వేరే ఏం లేదు. బ్రాండింగ్ పెట్టేసి మనం స్టాక్ మొత్తం మనదే సప్లై చేస్తాం. వాళ్ళు ప్రెజెంట్ మనకేమి పేమెంట్స్ వాటి గురించి ఏమి వరి అవ్వాల్సిన పని లేదు. అంటే ఫ్రాంచైజ్ ఫీజ్ మీకు మాకేం అక్కర్లేదు, అవసరం లేదు. వాళ్ళు అంతా సెట్టింగ్ చేసుకుంటే చాలు. ఈ సెక్షన్ అంతా సెట్టింగ్ చేసుకుంటే స్టాక్ మనం ఇస్తాము. దాంట్లో ఎలాగా అనేది మాట్లాడుకోవచ్చు. ఇది మేకింగ్ అవన్నీ మీరే దగ్గర నుంచి చేపిస్తున్నారు? దగ్గర ఉన్నారంటే మనకి బాగా చేయి తిరిగిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఏది చేసినా మనం చేయలేము, మాస్టర్లే చేయాలి. అది కాన్సెప్ట్ చాలా వరకు మనవి ఉంటాయి. అంటే ఇలా కావాలి, అందులో ఏ ఇంగ్రీడియంట్ కావాలి ఏంటి అనేది మనకు కొంత అవగాహన ఉందండి. దాని గురించి దాన్ని బట్టి చేస్తా ఉన్నాం. చెప్తే నాకు ఇలా కావాలని చెప్పి చేసిస్తాం. సో మీరు డిసైడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ని యూజ్ చేసి వాళ్ళు చేస్తారు, తయారు చేసి మీకు పంపిస్తున్నారు. సో ఇంగ్రీడియంట్స్ మెషినరీ అన్ని పల్లీలు కూడా నేనే సెలెక్ట్ చేసుకుని ఆయిల్ తీపించుకుంటానండి. ఇలాంటి ఆఫ్లైన్ స్టోర్స్ ఇంకా మీరు సిటీలో ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఆలోచన అయితే అదే ఉందండి. అయితే మనం చేయడం అని అంటే మ్యాన్ పవర్ చాలు, సరిపోదు, ఇబ్బందిగా ఉంటుంది. అందుకనే నేను ఇప్పుడు ఈ కాన్సెప్ట్ చెప్పింది మీకు. ఎవరన్నా కనుక ఇప్పుడు కమ్యూనిటీ ఉంది, గేటెడ్ కమ్యూనిటీలో వాళ్ళు అవకాశం ఉంది చేసుకోవడానికి, ఇంట్లో లేడీస్ అయినా లేదంటే ఎవరైనా కానివచ్చు, చేసుకోవడానికి అవకాశం ఉంది. ఒక రూమ్ కేటాయించుకొని ఇట్లా చేసుకుందాం అనుకున్నాము అని అంటే వాళ్ళకి ఇప్పుడు ఊరికనే ఎవరు కూర్చోరు కదా సార్. వాళ్ళైనా ఇప్పుడు ఇదంతా పెట్టుకొని 2000 అమ్ముకుంటే చాలు అని ఎవరు కూర్చోరు. వాళ్ళకి అరేంజ్ బిజినెస్ వస్తుంది, ఒక మనిషి దాని మీద స్పెండ్ చేస్తే అంత బిజినెస్ ఆ గేటెడ్ కమ్యూనిటీలో వస్తుంది అని ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళు పెట్టుకుంటాను అంటే స్టాక్ ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు. ఓన్లీ స్టాక్ వరకు మీరు అమౌంట్ తీసుకుని అదైనా ఇస్తాం. లేదు బయట ఏదైనా అక్కడ ఎదురుగా షటర్ ఏదైనా తీసుకుంటాము, మేము ప్లాన్ చేసుకుంటాము అంటే మన బ్రాండింగ్ పెట్టుకొని చేసేటట్టు అయితే ఇందాక నేను చెప్పిన కాన్సెప్ట్ లోనైనా అలాగైనా పర్వాలేదు. స్టాక్స్ డ్యామేజ్లు లేదంటే రిమార్క్స్ ఇలాంటివి ఏమి రావండి. అటన్నిటికీ రెస్పాన్సిబిలిటీ మందే ఉంటాను. మీ దగ్గర నుంచి వాళ్ళు బల్క్ ఆర్డర్స్ తీసుకున్న తర్వాత అంటే వాళ్ళు సేల్ చేసుకోవడం పెట్టుకున్నారు అనుకోండి, ఒకవేళ ఎక్స్పైర్ అయిపోయిన ఐటమ్ దాకా ఉంచితే నేనేం చేయలేనండి. ఇవన్నీ ఏంటంటే ఫుడ్ ఐటమ్ మాక్సిమం 2 months. అదే ఎందుకంటే డస్ట్ ఆల్మోస్ట్ రెడీ టు ఈట్ అన్ని అంతే ఉంటాయండి. వీటిలో మనకు 1 month రన్నింగ్ లో ఒకవేళ ఇప్పుడు స్టార్టింగ్ లో ఉన్నారు కనుక వాళ్ళు కూడా మనం కొంచెం ఫీడ్ ఇవ్వాలి కనుక 1 month అలాగా చూస్తే ఏ ఐటమ్ అయితే వాళ్ళకి మూవ్ అవ్వట్లేదు అనుకుంటున్నారో ఆ ఐటమ్ ఎక్స్చేంజ్ చేసేసుకోవచ్చు. పొరపాటున కూడా మన దగ్గర మనం నమ్ముకొని షాప్ తీసుకున్న వాళ్ళు సేల్స్ లేక ఇబ్బంది పడాలేమో కానీ అంటే వాళ్ళ ఏరియాని ఎంచుకోవడంలో తప్పు ఇది అవ్వచ్చు, ఏరియా బట్టి కూడా తేలుతుంది. మన స్టాక్ వల్ల మాత్రం ఎవరు సఫర్ అవడానికి వీల్లేదు. మనం ఇస్తాం. నైస్ బాగుంది. ఈ సెక్షన్ వచ్చి మన పికిల్స్ అండి. మనం బాటిల్ మాత్రమే వాడతాం, గ్లాస్ బాటిలే వాడతాను. ఇప్పటి వరకు మీరు బయట ఎక్కడ చూసినా ఎవరి దగ్గర చూసినా పెద్ద పెద్ద కంపెనీలు చూసినా కూడా మీకు మ్యాక్సిమం 6 months ఇస్తారు. అవునండి. కానీ మా చిన్నతనంలో అమ్మగారు వాళ్ళు పెట్టినప్పుడు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వచ్చి మళ్ళీ కొత్త పచ్చళ్ళు పెట్టే వరకు కూడా పాతదే వాడుతుండేవారు. అవునండి, అంత నిల్వ ఉండేది అంటే 1 year సీజన్ టు సీజన్ దాకా ఉండేది. అదే టైప్ లో మంది ఉంటుందండి. ఇప్పుడు మనం 9 months ఇస్తున్నాము కానీ 1 year అయినా కూడా ఇదేం కాదు. ఏమేమి సార్ ఐటమ్ మ్యాంగో ఉంటుంది, టమాటో ఉంటుంది, జింజరు, రెడ్ చిల్లీ, లెమన్, గోంగూర అండి. ఇది వచ్చి ఇడ్లీ కారం అండి. జాలీన్ 1 అనమాట. మీరు దోశల మీద వేసుకోవచ్చు, ఇడ్లీలోకి వేసుకోవచ్చు, నైట్ రైస్ లో కూడా వాడేసుకోవచ్చు అండి. ఇవి రాగి బిస్కెట్స్ అండి. రాగి అన్ను ఇవి మా వీట్ ఫ్లోర్ కలిపేసి చేస్తారు. ఇది రాగి బిస్కెట్. ఈ బట్టి ఓవెన్ లో పెట్టి తీసేయి. అదే శనగలతో చేస్తారని చెప్తాను కదా, కనపప్పుతో ఇది అన్న. నైస్ సార్, అన్ని బాగున్నాయి ఐటమ్స్ అన్ని. కొంచెం హైజెనిక్ గా మెయింటైన్ చేస్తున్నారు, హైజెనిక్ గా మాక్సిమం ట్రై చేస్తున్నారు. మాకు సాధ్యమైనంత వరకు మంచి ఇళ్ళని ఇస్తున్నాము. బాగుంది సార్ మీ బిజినెస్ మోడల్ కానీ ఇది మీరు ఆలోచన అడగడం కానీ చాలా బాగుందండి. వేరే ఎవరైనా తీసుకుందాం అనుకున్న వాళ్ళకి సజెషన్ కూడా ఇంత ఏరియా చాలా అండి.
ఓకే హెవీ పెద్ద పెద్ద స్టోర్స్ కాకుండా ఒక 30,000 40,000 80,000 పెట్టేసి షోరూమ్ లో తీసేసుకొని ఏదో చేసేద్దామనే కాన్సెప్ట్ అస్సలు వద్దు. అలా చేయాలి అని అంటే మళ్ళీ నార్మల్ గా మామూలు ఆయిల్కి వెళ్ళిపోవాలి, మామూలు పిండ్లకి వెళ్ళిపోవాలి, లాభాలు ఆలోచించాలి, దాంట్లో అటు వెళ్ళిపోవాలి. అటు వెళ్ళిపోతే ఎక్కువ రోజులు నడుస్తుందా లేదా తెలియదు. కానీ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మీరు చిన్నగా స్టార్ట్ చేసిన ఒకసారి వన్స్ అలవాటు పడ్డవాళ్ళు మన దగ్గర తిన్న తర్వాత మన దగ్గర తీసుకెళ్ళడం మొదలెట్టిన తర్వాత ఇంకో చోటుకి వెళ్ళడానికి ట్రై చేసినా కూడా ఎక్కడ దొరకదు, ఎక్కడ అవ్వదు. అదే చెప్పాను కదా, ఒకవేళ హౌస్ వైఫ్స్ ఎవరైనా ఉండి ఇంట్లో వాళ్ళు ఈ ఆన్లైన్ లోనో ఇట్లోనో పెట్టుకొని చేసుకుంటానన్నా కూడా నేను కోఆపరేట్ చేస్తాను, అది కూడా ప్రాబ్లం లేదు. ఓకే ఓకే నైస్ బిజినెస్ టిప్ అండి ఇది. పెద్దది తీసుకొని మనం రెంట్లు ఎక్కువ ఉన్నది తీసుకొని ఆ మళ్ళీ కస్టమర్ దగ్గర నుంచి మనం ఆశిస్తాం అది ఇస్తాం కదా. మొత్తం ఇవన్నీ మీరు ఫుడ్ లైసెన్స్ అవన్నీ లైసెన్స్ జిఎస్టీతో సహా అన్నీ ఉన్నాయి. ఓకే ఫ్రాంచైజీలు వాళ్ళు వాడుకునే వాళ్ళు కానీ లేకపోతే షాప్స్ వాళ్ళు కానీ కావాలంటే వాళ్ళకి జిఎస్టీ ఉంటే జిఎస్టీ బిల్తోనే పంపిస్తాను, ప్రాబ్లం కూడా లేదు. ఓకే వితౌట్ అవసరమే లేదు మనకి బిజినెస్ చేయాల్సిన పని లేదు. ఫుడ్ లైసెన్స్ అన్ని కూడా దాని మీద ఉంటాయి, అండ్ లేబుల్ మీద ఉంటాయి. మీకు అన్ని కస్టమర్ కేర్ నెంబర్తో సహా మొత్తం టోటల్ గా ఉంటుంది, ఓకే ప్రాపర్ గా ఉంటుంది. మీకు ఎక్కడ ఏది కూడా మీకు బర్డెన్ ఉండదు. ఎవరైతే మన ప్రోడక్ట్ తీసుకొని వాళ్ళు యూజ్ చేస్తున్నారో అంటే వాళ్ళకి ఏ బర్డెన్ ఉండాలండి, అన్ని పర్మిషన్స్ మనకు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, ఇది మనకి మైత్రి నగర్ శ్రీకారం రోడ్ హాస్పిటల్లో రోడ్ నెంబర్ 8 లెఫ్ట్ సైడ్ ఆఫ్లైన్ స్టోర్ ఉంది. మనకి ఎవరికైనా ఫ్రాంచైజీస్ కానీ లేదంటే మనం చిన్నగా ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా వీళ్ళు సూపర్ కోఆపరేట్ చేస్తా అంటున్నారు. నేను మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, ఈ నెంబర్కి కాల్ చేయండి, వాట్సాప్ చేయండి. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.